ఆంధ్రప్రదేశ్కు జగన్ రాక్షస పాలన నుండి విముక్తి అయ్యిందని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం, రాజ్ కుమార్లు మాట్లాడారు. కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయని, వైసీపీ పాలనలో నియోజకవర్గానికి తీరని నష్టం జరిగిందని తెలియజేశారు. జగనాసుర పాలన అంతమైందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. రాక్షస పాలన విముక్తి కావడంతో ప్రజలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారని అన్నారు. మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు. వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతమందిని నిర్బంధించారు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఈరోజే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన ప్రభుత్వం మారిందని ఆనందం ఉన్నారు. వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 తేదీ కరెక్ట్గా నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే నెల 15 తేదీ లోపల పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే 15 తేదీ లోపల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కాబట్టి దయచేసి ఈ 60 రోజులు మీరందరూ కూడా ప్రెస్ రిపోర్టర్లు కూడా మాకు సహకరిస్తారని చెప్పి రాబోయే మంచి పాలనకు ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి, మన ఏరియాకు మంచి జరుగుతుందని చెప్పి మీరు కూడా మన ఏరియాలో భాగస్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు రావడానికి మీ అందరి దీవెనలు కావాలని కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. సొంత రక్త సంబంధమైన వాళ్ళ చెల్లెలు కానీ ఒకవైపు, కుటుంబం వాళ్ళ ఇద్దరు కూడా, వాళ్ళ చిన్నారి కూతురు కానీ వాళ్ళ సొంత చెల్లెలు కానీ ఇద్దరు కూడా ఏమంటే వాళ్ళ రిక్వెస్ట్ మొత్తం అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు, ఈ హంతకుడికి ఎవరు ఓటేద్దారు, హంతకుడిని కాపాడుతున్న వాళ్ళు కానీ హంతకులను రక్షిస్తున్న వాళ్ళు కానీ హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు అనేసి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా. నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తము కూడా. ఈరోజు ఉదయం నుంచి కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళ యొక్క మాటలు వినే పరిస్థితి, కానీ ఈరోజు బాగా చైతన్యవంతులైన ప్రజలు, వాళ్ళకందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది చాలా సీక్రెట్గా ఉండే విషయం. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది ఎవరికి వేసినా ఎవరికి తెలియదు కాబట్టి నిర్భయంగా ఓటేయాలని చెప్పి కోరుతూ, ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు చాలా జరిగాయి. కుప్పంలో కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో, రాజకీయ ఈ దీంతో నిండిపోయింది. కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి ఏ విధంగా జరిగింది మనం కంప్లీట్ చేస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మా అభ్యర్థి మాజీ శాసనసభ్యులు